హైదరాబాద్ హస్తం పార్టీ హెడ్ ఆఫీస్లో నిరసనలు ధర్నాలు కామన్గా నడుస్తూనే ఉంటాయి. పార్టీల సరైన గుర్తింపులు పదవులు దక్కుతలేవని సొంత పార్టీ లీడర్లే మస్తుగా నిరసన కార్యక్రమాలు చేస్తుంటారు. అయితే హిస్టరీలో ఫస్ట్ టైం వల్ల గొర్రెల మంది వచ్చి గాంధీ భవన్ గల్మకు అడ్డం నిలబడి గొంతులు బోంగా నిరసన చేసినాయి నిన్న. అరే చెప్తుంటే నమ్ముతలేరా? అయితే చూడుర్రి గొర్రె జీవాలు ఎట్లా నిరసన చేసినాయో. We want justice, we want justice, we want justice, we want justice. ఏంది ఎవరిది గొంతు గిట్లుంది అని అనుకుంటురా? పట్నంలో గాంధీ భవన్ ముంగట చేరి మాకు న్యాయం కావాలని చెప్పి నిరసన చేస్తున్న గొర్రె జీవాల గొంతు ఇది. చూసి రాయిగో మనుషుల లెక్క మాటలు రాకపోయినా గొర్రె భాషల బ్యా బ్యా అనుకుంటా లోపల కూర్చున్న పార్టీ భాషల చెవులల్లా రీసౌండ్ వచ్చేటట్టు డిమాండ్లు చెప్పుకుంటా నిరసన చేసినాయి నిన్న. ఇటు సౌండ్కు గాంధీ భవన్ లోపల రీసౌండ్లు వస్తున్నాయని చెప్పి పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి అచ్చం రోడ్ల మీద ధర్నాలు నిరసనలు చేసి నిరసన కారణాలను వ్యాన్లు ఎక్కించినట్టే గొర్రెల కాలు పట్టుకొని గొర్రె గొర్రె గుంజుకుంటా తీసుకుపోయి వ్యాన్ ఎక్కించారు గిట్లా. ఇంతకు ఈ గొర్రెలు నిరసన ఎత్తుడేంది గమ్మతుంది కథ అనంటే హస్తం పార్టీల గొల్ల కుర్మలకు సరైన గుర్తింపు ఇస్తలేరట. రాష్ట్రంలో మా జనాభా 40 లక్షల దాకా ఉంటది. అయినా ఒక్క మంత్రి పదవి కూడా కాంతలేం మేము. కార్పొరేషన్ చైర్మన్ పదవులు లేవు, నామినేటెడ్ పోస్టులు లేవు. గొల్ల కుర్మలకు గుండు సున్న ఎత్తున్నారు. అదిగాక నట్టల మందు కూడా ఇస్తలేరు మా గొర్రెలకు. గొర్రెల స్కీమ్ కూడా బంద్ పెట్టిరు. అందుకే ఇదివరదాకా అడిగి మా గొంతులు అయితే పోయినాయి. ఇక మీరు ఆపుర్రి మా డిమాండ్లను మేమే సాధించుకుంటామని మా జీవాలే వచ్చి నిరసన ఎత్తున్నాయి. గిట్లా న్యాయం కావాలని అంటున్నారు. నట్టల మందు లేదు, వైద్యం లేదు, ఇన్సూరెన్స్ లేదు. ఏ జాతికైనా ఏ సామాజిక వర్గానికైనా వారి వాయిస్ వినిపించడానికి మంత్రివర్గంలో అవకాశం ఉండాలి, లేదా కార్యవర్గంలో మాట్లాడాలంటే కార్యవర్గంలో అవకాశం ఉండాలి, లేదా నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇస్తే ఆ జాతికి వాళ్ళు సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ లెక్కలలో కూడా ఎన్ని లోపాలు ఉన్నా కూడా వారి లెక్కలలో కూడా 40 లక్షల మంది యాదవ కుటుంబాలు ఉన్నారు అని చెప్పి ప్రకటించారు. కాబట్టి లెక్కలలో తేలిన వాటికి అమల్లో ఏమాట వస్తుంది మీకు. గొర్రె జీవాల నిరసన గలం గట్టిగానే ఈయనొచ్చినట్టుంది. వెంటనే సంఘాల లీడర్లను లోపలికి పిలిపించి మాట్లాడి సరైన న్యాయం జరిగేటట్టు చూస్తామని మాటిచ్చిందట పిసిసి అధ్యక్షుల వారు మహేష్ కుమార్ సారు. కానీ ఎవరికొచ్చిందో కానీ ఈ గొర్రె జీవాల నిరసన ఐడియా మస్తుంది పో. గొంతులు ఓంగా నినాదాలు చేసుకుంటే న్యాయం కావాలని అడిగినా పట్టించుకోలే కానీ గొర్రెల మంద నిరసన దెబ్బకు వెంటనే రెస్పాన్స్ వచ్చింది అని అనుకుంటూ వెళ్ళిపోయారట గొర్రెలను పట్టుకొచ్చిన గొల్ల కుర్మ సంఘాల లీడర్లంతా. మంత్రి పదవికి ఆశపడితే దక్కలేదని అది మనసులో పెట్టుకొని కావాలనే ఇట్లా గొర్రె జీవాలతో నిరసన చేపించిండు ఆ వర్గపు లీడర్ ఒక ఆయన అని చెప్పి గుసగుస పెట్టుకుంటున్నారు. కానీ ఎవరు చేపించిన ఐడియానైతే మంచిగుంది పో.